గతంలో అందుకే చేశారు అయితే ముద్ద మీద అంతా అన్నట్టు అన్న ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంట్లో లోపలికి వచ్చారు మీరు అరే లోపలికి వచ్చారు ముడ్డు మీద అంతా అంటే బయటకు పోయారు. ఎంపీ ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకి డోర్లు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తే బెడ్రూమ్లకి బరాబర్ తిట్టొచ్చు. ఒక మీ ప్రభుత్వం కూడా అదే తప్పు చేయొచ్చా? ఏం తప్పు? ఇంటికి మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి బెడ్రూమ్ లో కూడా పోయి వాడు ఒక ఎమ్మెల్యే అనేక సోయి ఉందా? ఒక ఎమ్మెల్యే 100% అంటే భయపడన్నా ఏమి? వాడు సోయి లేకుండా వాడు మాట్లాడితే వాడనకపోతే ఏమంట? మరి వాడనకపోతే ఏమంటారు? 100% ఎమ్మెల్సీ మీరు 100% అంట. గత ప్రభుత్వం లేక ఆటానా పనిచేసి 10 రూపాయల పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. మీరు కూడా ఏడాది ఉత్సవాలు జరుపుకున్నారు కదా మన వరంగల్లో. అన్న నమస్తే. నమస్తే సింహాద్రి భాయ్, బాగున్నావా? బాగున్నా. బాగురా మీరు? బాగున్నా. మొత్తానికి అనుకున్నది సాధించిర్రు, పోరాటం చేసి ఎమ్మెల్సీగా నిలబడ్డరు. సంతోషంగా ఉన్నారా అన్న? సరే, ఎమ్మెల్సీ అయిన దానికంటే కూడా ఎక్కువ ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకున్నది ప్రజాప్రభుత్వం రావాలి, మేము అనుకున్న ఏదైతే ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రావాలనుకున్నామో మా సమస్యలన్నీ పరిష్కారం అయితే అని చెప్పి భావించి వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. వారు అనుకునే విధంగా ప్రజా పరిపాలన వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒకటొకటిగా అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంటే 100% చాలా సంతోషంగా ఉన్నాను. వాస్తవానికి ఇట్లా మీరు అనుకున్నట్టు ప్రజాపాలన వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది. నాకంటే కూడా గవర్నమెంట్ వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉన్నా అని మీరు చెప్తున్నారు. మరి గవర్నమెంట్ వచ్చినందుకు నిజంగా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా అన్న? 100% ఉన్నారు. నిజంగా 100% ఉన్నారు. మరి ఎందుకన్నా ఇంత వ్యతిరేకత వస్తుంది? అంత సంతోషం దేనిపైన వ్యతిరేకత? మీ 6 గ్యారెంటీల పైన కావచ్చు, గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, అభివృద్ధి పనుల్లో కావచ్చు. ఒకటి వ్యతిరేకత వస్తుందా, వ్యతిరేకత వస్తున్నట్టు చిత్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తుంటా. 2 అంశాలకు చాలా వ్యత్యాసం ఉంది. చాలా స్పష్టంగా ఏది నిజం అంటారు? 100% వ్యతిరేకత ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తారు, ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. అది చాలా స్పష్టంగా కళ్ళగట్టినట్టు కనబడుతుంది. అంటే మీరు 6 గ్యారెంటీల్లో ఫెయిల్ అయిపోయారు అనేది నిజం కాదా అన్న? ఓకే, 6 గ్యారెంటీలో ఫెయిల్ అయినామని చెప్పి వారు మాట్లాడతారు. సార్, నా వర్షన్ నేను చెప్తాను. 6 గ్యారెంటీల భాగంగా ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటి ఏదైతే గ్యారెంటీ, ఈ యొక్క ప్రజాస్వామ్యం లేకుండా కంప్లీట్ గా ఒక డిక్టేటర్షిప్ లేకున్న తెలంగాణని రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తుంటేనే మరొక వైపు ప్రగతి భవన్ ముళ్ళ కంచెల్ని తొలగించి ఇది ప్రజాభవన్ గా మార్చి